హలో సాయి రమేష్ గారు. హలో నాగరాజ్ గారు. ఇవాళ మీరు ఇచ్చినటువంటి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కానివ్వండి, లేదంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ మీద ఫ్యూచర్ ఏ విధంగా ఉంది అండ్ ముఖ్యంగా జాబ్ గ్యారంటీ ప్రాసెస్లో చాలామంది జాయిన్ అయ్యి ఉన్నారు. వాళ్ళు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో దే వర్కింగ్ అండ్ కొంతమంది అయితే నేనే డైరెక్ట్గా చూశాను, షార్ట్స్ పెట్టి మరీ యూట్యూబ్ ఛానల్స్ని డెవలప్ చేస్తున్నటువంటి వాళ్ళని చూశాను నేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. కుదిరితే నేను ఫీడ్బ్యాక్ కూడా వేయిస్తాను క్లాసెస్కి వచ్చిన వాళ్ళది. షూర్ సార్. చాలామంది నాకు కూడా సజెషన్లో వచ్చినటువంటి మెసేజెస్ కూడా ఉన్నాయి కింద కామెంట్ బాక్స్లో అయినా సరే. నాకు పర్సనల్గా చాలామంది అడిగారు అనమాట, అఫిలియేట్ మార్కెటింగ్ మీద ముఖ్యంగా మహిళలు సంపాదించుకునే విధంగా ఏదైనా అవకాశం ఉందా, ఎర్నింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటాయి, అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా ఉంటుంది అనేది. సార్ యాక్చువల్గా ఏంటి అంటే అఫిలియేట్ మార్కెటింగ్ అనేది డిజిటల్ మార్కెటింగ్ మొత్తంలో కూడా మనీ ఏం చేయడానికి ఒక బెస్ట్ వే. అందులో కూడా ఏంటి అంటే చాలా పెద్ద పద్ధతులు ఉన్నాయి. అంటే డిజిటల్ మార్కెటింగ్లోనే మనీ ఏం చేయడానికి చాలా పద్ధతులు ఉన్నాయి అనుకుంటే, అందులో కూడా అఫిలియేట్ మార్కెటింగ్లో ఇంకా ఎక్కువ పద్ధతులు ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే లేడీస్ వచ్చేసరికి ఇంట్లో ఉండి పార్ట్ టైం వర్క్ చేయాలి అని అనుకుంటే, అంటే జస్ట్ ఒక 1-2 అవర్స్ వర్క్ చేస్తూ మనీ ఏం చేయాలనుకున్నా కూడా ఓవర్ ద పీరియడ్ అంటే ఒక రోజులో అయితే ఈ పద్ధతిలోకి వెళ్ళిపోలేరు. కానీ ఒక మంతో 2 మంత్సో 3 మంత్సో ఈ విధంగా ఒక 3 to 6 months కనుక వీళ్ళు ఈ అఫిలియేట్లో ఏ పద్ధతి సెలెక్ట్ చేసుకుని ఆ బేసిక్ నాలెడ్జ్ అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ తెలుసుకుని కనుక చేస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్లో ఉంటారు. ఓకే. అందులో కూడా సార్ లేడీస్ వచ్చేసరికి ఏంటి అంటే లేడీస్కి సపరేట్గా ఏమేం చేస్తారు. బేసిక్గా ఏంటి అంటే వాట్సాప్ గ్రూప్స్ రన్ చేస్తూ ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెడుతూ ఉంటారు, అలాగే షార్ట్ వీడియోస్ పెడుతూ ఉంటారు. వీటి మీద మనీ ఎలా ఏం చేయాలనే దానికి నేను చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓకే. ఆల్రెడీ అలా ఏం చేస్తున్న వాళ్ళ కేస్ స్టడీస్ కూడా ఉన్నాయి. సో మనకేంటి అంటే వీళ్ళు ఇంట్లో ఉండి ఇన్స్టాగ్రామ్ ద్వారానో, ఫేస్బుక్ ద్వారానో, వాట్సాప్ ద్వారానో, ఓకే, అలాగే అమెజాన్ నుంచి, అలాంటి కామర్స్ సైట్స్ నుంచి, అలా సార్ మీషో, షాప్సీ, వీటన్నిటి నుంచి కూడా వీళ్ళు మనీ ఏం చేయొచ్చు. ముఖ్యంగా ఎవరైతే మొబైల్ మీద ఇంటర్నెట్ మీద బాగా అవగాహన ఉంటుందో వాళ్ళకి ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఎవరో పర్సన్ ఉన్నారనుకోండి, ఒక హౌస్ వైఫ్ ఉన్నారు, అక్కడ ఆమెకు బాగా టెక్నికల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి వేరే వాళ్ళు ఎవరన్నా ల్యాప్టాప్ కొనాలన్నా ఏదైనా ఒక వస్తువు ఆన్లైన్లో కొనాలన్నా తను అడుగుతారు, ఏది కొనాలి పంచి చూసి పంపించు అని. సో తను అదే అమెజాన్ లింక్ పంపిస్తుంది, కానీ తిను పంపించిన లింక్ ద్వారా వాళ్ళు ఏది కొన్నా కూడా వీళ్ళకి కమిషన్ వస్తుంది. ఇట్లా అన్ని కామర్స్ ప్లాట్ఫామ్స్లో ఉంటుంది. ముఖ్యంగా బ్యూటీ ప్రోడక్ట్స్ కావచ్చు, హెల్త్ ప్రోడక్ట్స్ కావచ్చు, క్లాతింగ్కి కావచ్చు, వీటికి చాలా హ్యూజ్ ఉంటుందండి. దానికి సంబంధించిన బెస్ట్ ఎగ్జాంపుల్స్ నేను ఈ వీడియోలో చూపిస్తాను. షూర్ సార్. జనరల్గా ఒక మాట అడుగుతున్నా, ఎర్నింగ్స్ ఏ విధంగా ఉంటాయి సార్ అసలు వీటిలో? సార్ ఎర్నింగ్స్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఇందాక చెప్పినట్లుగా ఒక రోజులో అయితే ఈ పాయింట్కి వెళ్ళిపోలేరు. ఫస్ట్ వాళ్ళకి సబ్జెక్ట్ నేర్చుకోవాలి. అది మీరు వాళ్ళు ఎలా నేర్చుకున్నా సరే ఆ సబ్జెక్ట్ ఐడియా ఉండి కనుక చేస్తేనే ఈ అఫిలియేట్లో సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఈ రూల్స్ తెలియకుండా వీళ్ళు ఎలా పడితే అలా చేసేస్తే వాళ్ళ అకౌంట్ బ్యాన్ అవుతుంది తప్ప ఇటువంటి మనీ ఏం చేయలేరు. అదే కనుక అన్నీ తెలుసుకుని చేస్తే సార్ ఆల్రెడీ అఫిలియేట్ మార్కెటింగ్లో 1000 రూపీస్ నుంచి 10,000 వరకు కూడా ఏం చేసే వాళ్ళు ఉన్నారు పర్ డే. చూద్దాం సార్. హౌస్ వైఫ్స్ కానివ్వండి, ఎవరైనా సరే లేడీస్ ఇంట్లో ఉండి పార్ట్ టైం చేసుకోవడానికి అఫిలియేట్ మార్కెటింగ్లో ఉన్న అవకాశాలు ఏంటి అనేది నేను ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మింత్రాకి సంబంధించి కావచ్చు, ఏజియోకి సంబంధించి, ఫ్లిప్కార్ట్, టాటా క్లిక్, షాప్ క్లూస్, సో ఆల్మోస్ట్ ఆల్ కామర్స్ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా అఫిలియేట్ ప్రోగ్రామ్స్ అనేది ఇస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఏంటి అంటే ఇదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏజియో తీసుకుంటే ఏజియోలో ఫ్లాట్ 8% కమిషన్గా ఉంటుంది. అది మనకేంటంటే డిఫరెంట్ ప్రోడక్ట్స్కి కొంచెం మారుతుంది. ఇదిగోండి, అదేవిధంగా ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే 7.56% కమిషన్గా ఉంది. అదేవిధంగా మింత్రాలో 8.5% కమిషన్గా ఉంటుంది. ఇవే కాకుండా హెల్త్ ప్రోడక్ట్స్ అంటే మన ఆన్లైన్లో వచ్చేటువంటి ప్రతిదీ, అది మనకి గ్రాసరీకి సంబంధించి కావచ్చు, ఫ్యాషన్కి సంబంధించి కావచ్చు, అందులో కూడా కొంచెం ఎక్కువ కాస్ట్ ఉండే వాటికైతే కంపల్సరీ అఫిలియేట్ అయితే ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు, టాటా 1mgకి సంబంధించి కాస్ట్ పర్ యాక్షన్ వచ్చేసరికి ఇక్కడ 6.3% కమిషన్గా ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా అపోలో 27, అపోలో హాస్పిటల్స్, ఈ విధంగా ప్రతి ఒక్క దానికి సంబంధించినటువంటి ఇదిగోండి. అలాగే ఫ్లిప్కార్ట్కి సంబంధించి షాప్సీ అని చెప్పి కూడా ఉంది. సో దీని ద్వారా కూడా మంచిగా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు, గెట్ 10%. అదేవిధంగా మీషో నుంచి కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఆన్లైన్లో ఉన్నటువంటి ప్రతి ప్లాట్ఫామ్ కూడా మనకేంటి అంటే అఫిలియేట్ కమిషన్ అనేది ఇస్తూ ఉంటాయి. చాలామందికి ఏంటి అంటే ఈ ప్రాసెస్లన్నీ కూడా తెలియదు. ప్లస్ ప్రతిదానికి కూడా
కొన్ని ప్రీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అంటే ఏంటంటే కొన్ని అఫిలియేట్స్కి అయితే కంపల్సరీ మీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉండాలి, ఫేస్బుక్ పేజ్ ఉండాలి, ఇలాంటివి ఉంటాయి. సో మీరు కనుక ఈ సబ్జెక్ట్ ప్రాపర్గా తెలుసుకుని కనుక చేస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంటారు. చాలామంది ఏంటంటే ఏమీ లేకుండా జస్ట్ సైట్లో ఇప్పుడు ఈ వీడియో చూసి వెంటనే ఆ సైట్లోకి వెళ్ళిపోయి సైన్ అప్ అయిపోయి ట్రై చేస్తూ ఉంటారు. మనం కరెక్ట్ ప్రాసెస్ ఏంటి అని తెలుసుకోకుండా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ అకౌంట్స్ అనేది కమిషన్ సరిగా రావట్లేదనో ఇలాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఏంటి అంటే లేకపోతే నేను ఆల్రెడీ చాలామంది పంపించాను, నాకేం కమిషన్ చూపించట్లేదు, ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. సో ఒకటే పాయింట్ ఏంటి అంటే ఇవన్నీ కూడా జెన్యూన్ ప్రాసెస్లు, ఇవన్నీ కూడా జెన్యూన్ సైట్స్. చాలా సైట్స్ అన్నీ కూడా అఫీషియల్ సైట్స్ నుంచే మనకి డైరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు షాప్సీ అనేది అఫీషియల్ ఫ్లిప్కార్ట్ సైట్, డైరెక్ట్గా దాని నుంచే మనకి కమిషన్ ఉంటుంది. సో వాళ్ళకేమీ అంత ఫ్రాడ్ చేయాల్సినంత అవసరం అయితే ఉండదు. కాకపోతే ఏంటి అంటే మనం ప్రాసెస్ తప్పు చేసి మనం వాళ్ళని అంటూ ఉంటారు చాలామంది. కాబట్టి మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకునే దానికైతే చాలా ఉన్నాయి. ఇక్కడ నేను మీకు చూపించిన కొన్ని ఎగ్జాంపుల్సే. వాటిలో నుంచి మీరు బెస్ట్ ప్రాసెస్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుని నేర్చుకుని చేయండి, ఖచ్చితంగా మీకు రిజల్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ రెగ్యులర్గా అడుగుతున్నారు అండ్ ఎవ్రీ వీక్ మీరు కండక్ట్ చేస్తున్నారు, దాని తగ్గట్టే రెస్పాన్స్ వస్తుంది అండ్ అలాగే ఉన్నారు, మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. సో మళ్ళీ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ క్లాసెస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? సార్ ఈ మంత్లో వచ్చేసరికి మనకి అఫిలియేట్ మార్కెటింగ్ మీద ఒక క్లాస్ ఉంది. నెక్స్ట్ సాటర్డే సండే అఫిలియేట్ మార్కెటింగ్ మీద డీటెయిల్గా 2 days క్లాస్ ఉంటుంది. వెరీ గుడ్. ఓన్లీ అఫిలియేట్ మార్కెటింగ్కి సంబంధించి ఏ ప్రోగ్రామ్స్ ఉంటాయి, బెస్ట్ ప్రోగ్రామ్స్ ఏంటి, స్టూడెంట్స్కి బెస్ట్ ప్రోగ్రామ్స్ ఏంటి, హౌస్ వైఫ్స్కి బెస్ట్ ప్రోగ్రామ్స్ ఏంటి, అలాగే ఇంట్లో ఉండి పార్ట్ టైం ఆల్రెడీ జాబ్ చేసే వాళ్ళు కూడా పార్ట్ టైం వర్క్ చేసుకోవాలి అంటే వాళ్ళకి బెస్ట్ ప్రోగ్రామ్స్ ఏంటి, అవన్నీ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి అంటే మనకి బ్లాగింగ్, యూట్యూబ్ ఐడియా ఉంటే ఖచ్చితంగా వాటి ద్వారా చేసుకోవచ్చు. అవి లేకుండా కూడా ఏ ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు అనేటువంటి విషయాలన్నీ కూడా మనకి ఈ 2 daysలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి యూట్యూబ్ మీద ఆల్రెడీ గతంలో మనం ఒక వర్క్షాప్ చేయడం జరిగింది. మరలా చాలామంది యూట్యూబ్ మీద కావాలి అని అడుగుతూ ఉన్నారు. వాళ్ళ కోసం మరలా యూట్యూబ్ క్లాస్ ఒకటి కండక్ట్ చేయబోతూ ఉన్నాం. అలాగే ఓన్గా కామర్స్ స్టోర్ పెట్టుకోవడానికి ఇవాళ రేపు ఎవరికి వాళ్ళు సొంతగా అమ్ముతూ ఉన్నారు వస్తువులు. అవును, స్టోర్ ఆన్లైన్ స్టోర్స్ పెట్టుకుంటున్నారు. అంటే వాళ్ళు ఏంటంటే ఎక్కడెక్కడ తక్కువ ఐటమ్స్ వస్తాయో వాళ్ళకి తెలుసు కాబట్టి అక్కడ నుంచి ఐటమ్స్ తీసుకుని వీళ్ళే ఓన్గా స్టోర్ రన్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సొంత ప్రోడక్ట్స్ అమ్మేవాళ్ళు, అది పికిల్స్ కావచ్చు, చిన్నవి వాళ్ళు తయారు చేసిన క్రాఫ్ట్స్ కావచ్చు, అలా సొంతగా ఒక స్టోర్ తయారు చేసిన అమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఓన్గా కామర్స్ స్టోర్ ఎలా తయారు చేసుకోవాలి, అలాగే డ్రాప్ షిప్పింగ్, మనకు ఎటువంటి ప్రోడక్ట్స్ లేకపోయినా మనం వేరే సైట్స్ ద్వారా అక్కడున్న ప్రోడక్ట్స్ అన్నింటినీ కూడా మన సైట్లో పెట్టుకుని అమ్మటం ద్వారా కూడా మనీ ఏం చేయొచ్చు, అదంతా ఏ విధంగా చేయొచ్చు అనేది కూడా ఒక వర్క్షాప్ జరగబోతూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. థ్యాంక్ యూ సార్.